హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ముందు వీడియో చూసినట్లయితే మీకు ఈ వీడియో చాలా బాగా అర్థమవుతుంది. మేము అన్నవరం వెళ్ళాం కదండి, అక్కడి నుంచి పిఠాపురం సామర్లకోట వెళ్ళాం. అక్కడి నుంచి మేము మళ్ళీ అన్నవరం వచ్చేసామన్నమాట. అన్నవరం వచ్చేసి అక్కడే పడుకొని మళ్ళీ మార్నింగే లేచి మేము వెహికల్ మాట్లాడేసుకొని మేము వైజాగ్ వెళ్ళామన్నమాట. వైజాగ్ వెళ్ళగానే మేము కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నాము. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారంట. ఈ అమ్మవారు ఏంటంటే అక్కడ జాలర్లు ఉండేవాళ్ళు కదా, చేపలను పట్టుకునే వాళ్ళనమాట. చేపలను పట్టుకునేటప్పుడు అమ్మవారి విగ్రహం అనేది కనిపించిందంట. సో అమ్మవారికి మనము మందిరం కడదాం అంటే గుడి కడదాం అనేసి అనుకున్నారంట. అయితే కల్లోకి వచ్చేసి నాకు గుడి కట్టద్దు, నాకు ఎండకి ఎండాలి, వర్షానికి తడవాలి అని అమ్మవారు చెప్పారంట. అందుకని గుడి అంటే అమ్మవారిని ప్రతిష్టాపించిన ప్లేస్కి మట్టుకు పైన ఎండ తగులుతుంది, వాన తగులుతుంది, కానీ చుట్టూ మొత్తము కూడా చాలా బాగా నిర్మించారనమాట. గుడిని అయితే చాలా బాగా నిర్మించారు. అయితే అక్కడ పుట్టిన పిల్లలు ఉంటారు కదండి, నెలలోపు పిల్లల్ని తీసుకొచ్చి అమ్మవారికి అంటించుకొని అంటే ముట్టించుకొని అమ్మవారిని తగిలించుకొని వెళ్తున్నారనమాట. అంత మహిమగల అమ్మవారంట. అయితే అమ్మవారికి చాలామంది వచ్చేసి అయితే పాలతో అభిషేకాలు చేస్తున్నారు, అలాగే పసుపు కుంకుమ గాజులతోటి పూజ చేసుకుంటున్నారు, ఇంకా ఒడిబియ్యం పెడుతున్నారు, ఇంకా చీరలు చారలు ఇవన్నీ కూడా అమ్మవారికి అయితే సమర్పించుకుంటున్నారు అందరూ. ఇంకా చాలా అమ్మవారి గురించి ఇంకా చాలా ఉన్నాయి, అదంతా చెప్పాలంటే వీడియోలు సరిపోదండి. నేను ఏదో చిన్నగా అంటే అమ్మవారిని మనం వీడియో తీయడానికి కుదరదు కాబట్టి ఓన్లీ చుట్టూ ఆవరణ అదే తీసి మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే మేము సింహాద్రి అప్పన్న గుడికి వెళ్ళామన్నమాట. అయితే ఆ రోజు ఏంటంటే మనకి చాలామంది 3 days లైన్గా హాలిడేస్ వచ్చాయి కాబట్టి మనకు అసలు ఎంత రష్ ఉందంటే మాకు అసలు అంటే టికెట్స్ దొరకడము కూడా చాలా కష్టమైపోయింది. అలాగే జనాలు రద్దీ ఎక్కువగా ఉంది. బస్ స్టాప్లో కానీ వెహికల్స్ మాట్లాడుకోవడం కానీ ప్రతి ఒక్క చోట అయితే చాలా అయితే అంటే ఛార్జెస్ అనేది ఎక్కువ పడింది అనమాట. అంటే ముందు ఒకరికి బుక్ చేసినప్పుడు 1400 ఉండేది, తర్వాత వచ్చేసి 1600, నెక్స్ట్ డేని 200 ఎక్స్ట్రా పెరిగిపోయింది. సో అక్కడి నుంచి మేము ఇంకా సింహాద్రి అప్పన్న టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ అయితే నిజంగా ఎంత బాగుందంటే మనము యాదగిరి గుట్ట తెలిస్తే మీకు తెలుస్తుందండి, హైదరాబాద్ దగ్గర యాదగిరి గుట్ట ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఈ సింహాద్రి అప్పన్న టెంపుల్ కూడా అలాగే ఉందండి. కాకపోతే ఇది ఇంకా చాలా విశాలంగా ఉంది. అంటే విశాలంగా అంటే అసలు మామూలుగా లేదండి, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. కానీ ఆ రోజు చెప్పాను కదా, చాలా రష్ ఉండడం వల్ల అందులో చైత్రమాసము మంచి రోజులు చాలామంది దంపతులు కనిపించారంటే పెళ్లి చేసుకున్నారనమాట. అలాంటి దంపతులు అందరూ కూడా లైన్లో అయితే అసలు మేము 300 టికెట్ తీసుకుంటేనే మాకు 1.5 hour పట్టిందండి. అలాగే ఇంకా నార్మల్గా అంటే ఫ్రీ దర్శనం ఉంటుంది కదా, వాళ్ళకైతే ఒక 4-5 hours పట్టుండొచ్చు మేబీ. ఇంకా 100 కూడా ఉన్నారు. వీళ్ళందరినీ ఏంటంటే దూరం నుంచే దర్శించుకొని వెళ్ళిపోతున్నారనమాట. అంటే మేము 300 టికెట్ తీసుకున్న వాళ్ళు మట్టుకు మాత్రం లోపలి వరకు వెళ్ళి దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అందులోనే మనకు దేవుణ్ణి దగ్గర నుంచి చూసుకొని దర్శించుకునే మహాభాగ్యం అయితే మాకు కలిగిందండి. ఈ టికెట్ కూడా మా బాబాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి మాకు కొంచెం అక్కడ బాబాయ్ మాకు ఇలా కొంచెం అంటే మాకు 2 members అలా తీసుకున్నారు. మిగతా మేమందరం ఫ్రీగా వెళ్ళిపోయామన్నమాట. ఎంత బాగుందంటే టెంపుల్ నిజంగా అక్కడికి ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలుస్తుంది, కానీ ఇంత దూరం మనం వెళ్ళినప్పుడు డెఫినెట్గా అక్కడ దర్శించుకోవాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ వాచింగ్. బై బై, టేక్ కేర్.